ఓవ్యులేషన్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసినప్పుడు కానీ ఆర్ మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేసి ట్రిగ్గర్ ఇచ్చి ఈ టైంలో కలవండి ఆర్ ఇంటర్కోర్స్ చేయండి అని చెప్పినప్పుడు కానీ మీ అంతటి మీరు ఎలా గమనించుకోవచ్చు ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని. ఫస్ట్ వచ్చేసి బాడీ టెంపరేచర్ కొంచెం రైజ్ అవుతుంది. సెకండ్, వైట్ డిశ్చార్జ్ అనేది ఈ ఎగ్ యోక్ ఉంటుంది చూడండి, ఎగ్ వైట్ ఆ కన్సిస్టెన్సీలో కొంచెం స్లైమీగా ట్రాన్స్పరెంట్గా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఇంకొకటి, మనకి ఎటువైపు అయితే ఫాలికల్ పెరుగుతుందో ఆర్ పొత్తి కడుపులో కానీ స్లైట్గా డిస్కంఫర్ట్ కానీ పట్టేసినట్టు ఉండటం కానీ పెయిన్ కానీ ఉంటుంది. ఇలా ఉంది కదా అని చెప్పి ఇంటర్కోర్స్ అనేది ఆపేయొద్దు. సో ఇది కూడా ఒక సైన్ ఆఫ్ ఓవ్యులేషన్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మ్యూకస్ ఆర్ ఇలాస్టిక్ ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్, ఒకటి వెజనల్ డిశ్చార్జ్, రెండవది బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం, మూడవది పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఓవ్యులేషన్ అవుతున్నట్టు సైన్స్ అనమాట. సో ఈ టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యాచురల్ సైకిల్స్లో. థ్యాంక్ యూ.